హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 109. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ ఇంకా స్వప్నికలు ఆ కిటికీ దగ్గర నిలబడి బయట ఆకాశంలో తేలుతున్న తెల్ల మేఘాలను చూస్తూ కొత్త ఆరంభానికి మౌనంగా మేమిద్దరం ఒకరికి ఒకరం అని మనసులో ప్రమాణం చేసుకుంటారు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. అది రాధిక మ్యాన్షన్. అదే కాంపౌండ్లో మ్యాన్షన్కి దూరంగా విసిరేసినట్టు ఉన్న మరో బిల్డింగ్ దగ్గర బయట నిలబడిన సెక్యూరిటీ గార్డ్ ఆ వర్షపు చలిని తట్టుకోలేక సిగరెట్ వెలిగించి ఒక పఫ్ లాగుతూ చుట్టూ చూస్తాడు. ఎదురుగా ఒకడు రావడం చూసినా అతని ప్రాణం ఊపిరి తీసుకుంటుంది. ఛా, ఏటి మావా ఇది? ఇప్పుడా నువ్వు డ్యూటీ కాడికి వచ్చేది? నైట్ డ్యూటీతో చచ్చిపోతున్నాననుకో. ఈ మాయదారి సలి పానాలు తోడెత్తుంటే నువ్వింత లేటుగా వచ్చావేంటి? అప్పుడే డే డ్యూటీ చేయడానికి వచ్చిన మరో సెక్యూరిటీ గార్డ్ని పలకరిస్తాడు మొదటివాడు. ఎలారా వచ్చేది? ఈ దిక్కుమలానతో తెగ సిరాకొచ్చేస్తుంది. ఏడికెళ్ళినా కాలువలు తెగి సిటీ అంతా బురద రొచ్చు. దానికి తోడు ఈ ముదనష్టపు ట్రాఫిక్ జామ్ ఒకటి. ఇంటికాడ్నుంచి బయలుదేరి 2 గంటలయ్యింది మరి అని విసుగ్గా అంటాడు ఆ మరో సెక్యూరిటీ గార్డ్. అవునరా, ఇంకా ఈడికి టీ కూడా రాలేదు. ఏమైందో ఏంటో అని తెగ బాధపడతాడు మొదటి సెక్యూరిటీ గార్డ్. ఎలా వస్తుందిరా మరి? నిన్న మన బాస్ కంపెనీ మీద ఏదో ఎటాక్ అయ్యిందని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఆ విషయం ఇంకా తేలిందో లేదో అని రెండవ సెక్యూరిటీ గార్డ్ కూడా ఆ సిగరెట్కి తన సిగరెట్ అంటించుకుంటూ అంటాడు. ఆ మ్యాన్షన్ చుట్టూ పెద్ద ఎత్తున చాలానే సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ లోపలికి వచ్చాక ఈ బిల్డింగ్ దగ్గర కూడా కొంతమంది పహారా కాస్తూ ఉంటారు. ఆ జోరు వర్షంలో ఎదురుగా ఏదో వెహికల్ వస్తూ కనిపించడంతో గబుక్కున లేచి నిలబడిన సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు తమ చేతిలో ఉన్న సగం కాలిన సిగరెట్ ముక్కలను ఓ పక్కన విసిరి భయంతో నిలబడతారు. ఆ వెహికల్ రయ్యమంటూ వచ్చి ఆ బిల్డింగ్ ముందు ఆగుతుంది. డ్రైవర్ దిగి వెనకవైపు ఉన్న డోర్స్ తెరవడంతో అందులోంచి దేవిక గారు ఆమె తమ్ముడు కేశవరావుతో దిగి గబగబా ఆ బిల్డింగ్ మెట్లు ఎక్కి లోపలికి వెళ్తుంది. ఆమె ముఖం చాలా సీరియస్గా ఉంది. కేశవరావు బిక్కుబిక్కుమంటూ ఆమెను ఫాలో అవుతాడు. ఆమె వెళ్ళి ఒక రూమ్ ముందు ఆగుతుంది. ఆ రూమ్ నుండి ముక్కులు బద్దలయ్యేలా భయంకరమైన సిగరెట్ ఇంకా ఆల్కహాల్ కంపు బయటకు వస్తుంది. వెంటనే రాధిక తన కాలితో ఆ రూమ్ డోర్ని గట్టిగా తంతుంది. లోపలికి గడియపెట్టి లేకపోవడంతో బల్లుమని సౌండ్ చేస్తూ ఓపెన్ అవుతాయి ఆ రూమ్ డోర్స్. లోపలికి అడుగుపెట్టిన రాధిక, భువి, ఏం చేస్తున్నావురా ఇక్కడ అని గట్టిగా అరుస్తుంది. అక్కడ భువనేష్ తల్లి మాటలు వినే పరిస్థితిలో లేడు. తాగి తాగి కళ్ళు ఎర్రబారగా అతని ముందు లెక్కలేనన్ని కాలిన సిగరెట్ పీకలు పడి కనిపిస్తాయి. తల్లి మాటలకు కనీసం తలెత్తి కూడా చూడకుండా తన చేతిలో ఉన్న ఆల్కహాల్ గ్లాస్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు భువనేష్. నిన్నేరా, రోజుకు నువ్వు ఒక రౌడీ షీటర్లా తయారవుతున్నావేంటి? అసలు నిన్ను నేను ఎలా ఊహించుకున్నాను నీకు అర్థమవుతుందా అని మళ్ళీ కోపంగా అంటుంది రాధిక. అయినా అతని నుంచి ఒక్క ఆన్సర్ లేదు. ఎలా కూర్చున్నాడో అదే పొజిషన్లో కూర్చుని ఉంటాడు భువనేష్. దాంతో కోపంతో వెళ్ళి అతని చెంపను చెల్లుమనిపిస్తుంది రాధిక. తల్లి తనపై చేయి చేసుకుంటుందని ఊహించని భువనేష్ ఆ దెబ్బతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే తేరుకుని, ఏంటి వచ్చావా? ఇంకా నువ్వు రావడం లేదేంటని చూస్తున్నాను. వచ్చావుగా, ఇంకేంటి? నీ నీతి సూత్రాలు చెప్పడం మొదలుపెట్టు. వినడానికి నేను రెడీగా ఉన్నాను ఇక్కడ అని అంటాడు భువనేష్. ఏంట్రా, ఇంకా నీకు సిగ్గు రాలేదా? నేను నీకు మంచి మాటలు చెప్పడానికి వస్తున్నానా? చెప్పినా వినిపించుకోవు కదా నువ్వు? మీ నాన్నగారు ఎంతో మంచి పేరు సంపాదించారు. ఆయన తన మానన తను వెళ్ళిపోయారు. ఇప్పుడు కనీసం నువ్వైనా దారిలో ఉండి బాగుపడతావు అనుకుంటే అని ఆమె మాటలు పూర్తి కాకముందే, అమ్మ, నువ్వు ప్రతిసారి నన్ను తప్పు పట్టకు. నేను ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను. కానీ ప్రతి దానికి మధ్యలో ఆ విజయగాడు వచ్చి నన్ను దాటుకుని ముందుకు వెళ్తున్నాడు. ఏం చేయమంటావు మరి అని కోపంగా అరుస్తూ అంటాడు భువనేష్. పిచ్చి పట్టిందా నీకు? ఆ విజయ్ ఏం చేశాడ్రా?
నేను వద్దు వద్దు అని చెప్పినా వినకుండా ఆ కాస్మెటిక్స్ కంపెనీని అమ్మాలని చూశాడు మీ తాతగారు. అప్పుడు నీకు ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఆ అబ్బాయి కష్టపడి మనం ఎంత అడిగామో అంత ఇచ్చి మన దగ్గర నుంచి కొనుక్కుని ఆ కంపెనీని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దీని వెనుక 5 సంవత్సరాల నుంచి అతని కష్టం కనపడుతుంది. మనం వద్దనుకున్న దాన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తే మనం దాన్ని చూసి ఆశతో ఈర్ష్యతో రగిలిపోవడం ఏమైనా బాగుందా నీకు అని గట్టిగా అడుగుతుంది దేవిక. ఆ కంపెనీని వాడు కొనుక్కున్న నేను వాడికి దక్కనివ్వను అని కోపంగా అంటాడు భువనేష్. చూడు భువి, నీ మనసులో ఉన్నది ఒకటి, నువ్వు పైకి మాట్లాడుతున్నది ఒకటి. ఒక్క అమ్మాయిని ఇష్టపడి ఆమెను నీ సొంతం చేసుకోవడానికి అతనిపై నువ్వు యుద్ధానికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అది కాకుండా నువ్వు వద్దంటేనే కదా వాళ్ళు మన కంపెనీని మనం అడిగినంత అమౌంట్ ఇచ్చి మరీ కొనుక్కున్నారు. అలాంటప్పుడు నువ్వు ఇలా వాళ్ళ ఫార్ములాని దొంగిలించడం పద్ధతి కాదు అని మళ్ళీ కోపంగా అంటుంది దేవిక. అదే కదా, నా సొంతం చేసుకోవడానికి నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని అంటాడు కోపంగా భువనేష్. నీకు నిజంగా కాస్మెటిక్ కంపెనీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ దగ్గర డబ్బు తక్కువేం లేదు. నువ్వు మళ్ళీ న్యాయంగా మొదలుపెట్టి నాణ్యంగా సంపాదించు. అప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఎవ్వరూ ఉండరు. నువ్వు కూడా మార్కెట్లో మంచి పేరు సంపాదిస్తావు. అంతేకాని ఇలా దొంగచాటుగా ఒకరి కష్టాన్ని దోచుకుని దానిపై నిలబడాలని అనుకోవడం చాలా తప్పు అని సీరియస్గా అంటుంది దేవిక. నువ్వేం చెప్పినా నేను వినను. ఖచ్చితంగా ఆ స్వప్నిక నా సొంతం కావాలి, అంతే. దానికోసం ఆ విజయ్ గారిని ఏం చేయడానికైనా నేను రెడీ. వాడిని చంపడానికి కూడా నేను వెనకడుగు వేయను అని కోపంగా అరుస్తాడు భువనేష్. మళ్ళీ అదే మాట అంటావేంటి? నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొకరి భార్య. ఆమెపై ఉన్న నీ ప్రేమని చంపుకో. ఒక్క నువ్వే కాదు, ప్రపంచంలో ఆడవాళ్ళ విషయంగా గొడవపడిన ఎవ్వడు కూడా బతకలేదు అని చెప్తుంది దేవిక. నో మామ్, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విజయగాడి ముందు నా ఓటమిని ఒప్పుకోను. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు భువనేష్. అది కాదు భువనేష్, నువ్వు ఇంకా ఎంతకాలమని ఆ అమ్మాయి గురించి ఎదురు చూస్తూ ఉంటావు చెప్పు అని నెమ్మదిగా అడుగుతుంది దేవిక. నేను స్వప్నిక గురించి ట్రై చేస్తున్న టైంలోనే వీడు ఎంటర్ అయ్యి నాకు కాకుండా చేశాడు. నాకు స్వప్నిక గురించి బాగా తెలుసు. ఆమె దేనికి లొంగే రకం కాదు. వాడే ఏదో ఒకటి చేసి ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ అనే సిచ్యువేషన్ ఉందంటే నేను చచ్చినా నమ్మను. ఇంకా ఏదో జరిగి ఉంటుంది. అది తెలుసుకునే వరకు నేను ఊరుకోను అని కోపంగా అంటాడు భువనేష్. చూడు భువి, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఆడదాని మనసు గెలవాలంటే ఇలా కాదు. చావనైనా చస్తుంది, కానీ తనకి ఇష్టం కాని వాడితో అస్సలు ఉండలేదు. తన మనసులో ఇష్టం లేని వాడితో అస్సలు ముందుకు వెళ్ళదు అని అంటుంది దేవిక. సో వాట్, ఖచ్చితంగా నాకు లొంగిపోయేలా నేను చేసుకుని తీరుతాను అని అంటాడు భువనేష్. అది కాదు భువి అని భయంగా కొడుకుని చూస్తుంది దేవిక. నువ్వు నాకు చెప్పింది చాలు, నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో అని తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని విసిరి కొడతాడు భువనేష్. అది వెళ్ళి భల్లుమని పగిలి సౌండ్ కావడంతో ఆ సిచ్యువేషన్లో భువిని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళల్లో నీళ్లు తిరగడంతో అతన్ని చూసుకోమని తన తమ్ముడు కేశవరావుకి సైగ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవిక. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఫ్రెష్ అయిన స్వప్నిక కాఫీ తీసుకుని విజయ్ దగ్గరికి వెళ్తుంది. ఆమెకు ఎదురైన జ్యోతిక, ఏంటే కాఫీ ఒక్క కప్పే తీసుకెళ్తున్నావేంటి? మరిది గారికి ఇచ్చావా లేదా? మళ్ళీ అంత లార్జ్ కప్పా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. జ్యోతిక కళ్ళల్లో అలా లార్జ్ కప్ తీసుకుని వెళ్తూ కనిపించినందుకు ఇబ్బందిగా ఫీల్ అయిన స్వప్నిక, పర్వాలేదక్క, ఈ కప్పుతో నీ మరిది గారు నేను అడ్జస్ట్ అవుతానులే అంటూ అక్కడి నుంచి గబగబా స్టెప్స్ ఎక్కుతుంది స్వప్నిక. వంట రూంలోకి వెళ్ళిన జ్యోతిక తను కూడా 3 కప్పుల్లో కాఫీ తీసుకుని హాల్లోకి వస్తుంది. అక్కడ పేపర్ చూస్తూ కూర్చున్న హేమంత్ ఇంకా అమరేందర్కి చెరో కప్పు అందిస్తుంది. అక్కడ ఉన్న అమరేందర్ దీర్ఘాలోచనలో మునిగిపోవడంతో ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపు జ్యోతిక. ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారు, ఒంట్లో బాలేదా అని కంగారుగా అడుగుతుంది.
అతని చూపులు తీక్షణంగా పేపర్లో ఉన్న ఒక న్యూస్ని గమనిస్తూ ఉంటాయి. అది నిన్న జరిగిన భువనేష్ అండ్ విజయ్ న్యూస్. ఆ న్యూస్ మ్యాటర్ని ఇప్పటికీ ఒక 2-3 సార్లైనా చదివి ఉంటారు అమరేందర్ గారు. ఏంటి నాన్న, ఏముందా పేపర్లో అని మళ్ళీ అడుగుతుంది జ్యోతిక. వెంటనే జ్యోతికను ఒకసారి చూసిన అమరేందర్ చిన్నగా నిట్టూర్పు విడుస్తూ ఆ పేపర్ను ఆమెకు అందిస్తాడు. అది చూసిన హేమంత్ కూడా, మావయ్య ఈ ముసుగులో గుద్దులాట బదులు ఒకసారి విజయ్తో అన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది కదా అని అంటాడు. అప్పుడు అమరేందర్ హేమంత్ని చూస్తూ, నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ వీళ్ళ అందరి మధ్యలో రోజు రోజుకు తెలియకుండానే పగలు ప్రతీకారాలంటూ ద్వేషాలు పెంచుకుంటున్నారు. ఈ రవిచంద్ర ఫ్యామిలీపై ఉన్న పాము పడగ ఇంకా దూరం కాలేదు. అప్పుడు ఏమీ చేయలేక అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నా కూతురు స్వప్నిక ఆ ఇంటి కోడలయింది. ఎప్పటికైనా నేను వాళ్ళ ముందుకు వెళ్తే రవిచంద్ర ఫ్యామిలీ కంటపడితే నన్ను మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని నా బాధ అని అంటాడు అమరేందర్. కానీ మావయ్య, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నాకెందుకో విజయ్ మీ సమస్యని అర్థం చేసుకుంటాడని అనిపిస్తుంది అని నెమ్మదిగా అంటాడు హేమంత్. నిజమేరా హేము, చెప్పొచ్చు. ఇప్పటికే నిన్ను, నా పిల్లల్ని అందరినీ చెట్టుకొకరిని పుట్టకొకరిని వదిలిపెట్టి వాళ్లకు భయపడుతూ ఎన్ని రోజులను దాక్కోమ్మంటావు? ఇలాగైతే మనకు ఎప్పుడు అజ్ఞాతవాసమే స్థిరపడేలా ఉంది. ఏదో ఒకటి చేసి ఫస్ట్ ఈ సమస్య నుండి బయటపడటం ముఖ్యం. అతనితో మాట్లాడుతాను అంటాడు అమరేంద్ర. ఇక్కడ కాఫీ కప్పుతో రూములోకి వచ్చిన స్వప్నిక కళ్ళు ఎదురుగా తలదువ్వుకుంటున్న శ్రీవారిపై అతుక్కుపోతాయి. క్రీమ్ కలర్ సూట్లో బాటిల్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని ఫెయిరీ స్కిన్ టోన్తో గ్రీనిష్ లేయర్లా తెల్లని బుగ్గలకు బార్డర్లా ఉన్న ట్రిమ్ చేసిన బియర్, పింకిష్ లిప్స్పై రెండు వైపులా తిక్కుగా పెరిగి కిందికి వచ్చి కోరమీసంలా వంపు తిరిగిన ముచ్చిస్ ఆ ముఖానికి మరింత అందాన్ని ఇవ్వగా, ఆ 6 అడుగుల కటౌట్ని చూస్తూ అలాగే కళ్ళు నోరు తెరిచి నిలబడిపోతుంది స్వప్నిక. పెద్ద పెద్ద కళ్ళు నోరు తెరిచి ఓపెన్గా సైట్ కొడుతున్న పెళ్ళాన్ని మిర్రర్లోంచే చూసేస్తాడు మన విజయ్. ఏంటే వెనక నుండి సైట్ కొడుతున్నావు, ముందుకొచ్చి డైరెక్ట్గా చూడు, నో ప్రాబ్లం అని నవ్వుతూ అంటాడు విజయ్. అతను తనను గుర్తుపట్టాడన్న విషయం తెలిసిన స్వప్నిక కంగారుగా సర్దుకుంటూ, అవును మరి, తమరు మోడర్న్ మన్మధుడు కదా అని చిరుకోపంగా అంటుంది. మిర్రర్ నుండి చూస్తున్న విజయ్ స్వప్నిక దగ్గరికి వెళ్ళి టక్కున ఆమె చేతిలోని కాఫీ కప్పు తీసుకుని పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి ఆమెను తన దగ్గరికి లాక్కుంటాడు. మళ్ళీ ఏంటి, రాత్రి నుండి సతాయించింది చాలదా అని అంటుంది స్వప్నిక. పైకలా అంటావు గాని మాటిమాటికి నీ కొంగు పట్టుకు తిరిగితే, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడితే నీకు ఇష్టమే అని చురుగ్గా అంటాడు విజయ్. తన మనసులో రైజ్ అయ్యే ఫీలింగ్స్ విజయ్ గుర్తుపట్టడంతో తడబడిన స్వప్నిక, ఏంటి, నేనేమైనా నీకు చెప్పానా? లేదు కదా, మరి అలాంటప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పడం అస్సలు మంచిది కాదు అని అంటుంది స్వప్నిక. ఈజ్ ఇట్, ఏంటి, నేను అబద్ధాలు ఆడుతున్నానా, నిజంగానా అని ఆమెకు మరింత దగ్గరగా వస్తూ అడుగుతాడు విజయ్. ఏం కాదా అని కళ్ళు కిందికి దింపుతూ అంటుంది స్వప్నిక. విజయ్ బలమైన చేతులు ఆమె నడుమును చుట్టేస్తూ తన బాడీకి మరింత దగ్గరగా హత్తుకుంటూ, ఇప్పుడు చెప్పు, నేను అబద్ధం చెబుతానా అని అడుగుతాడు విజయ్. దించిన కళ్ళు ఎత్తకుండా తప్పించుకోబోయి ఇరుక్కున్నానని అనుకున్న స్వప్నిక, అబద్ధం చెప్పవనుకో, కానీ ఇది మాత్రం అని నోట్లోంచి మాటలు రాక నసుగుతుంది. మరి మన యాటిట్యూడ్ బాబు చేతులు ఊరికే ఉంటాయా ఏంటి? స్వప్నిక బుగ్గపై తన పెదవులను అద్దుతూ ఉంటాడు. ఆ పెదవులు వడివడిగా ఏటు అడుగులు వేస్తాయో ఏమో పాపం. అది మన స్వప్ని పాపకు తెలియదు కదా. పాప ఊపిరి భారమవుతుంటే దూరం జరగమని మైండ్ నసపెడుతూ ఉంటే దగ్గరగా ఉండమని మనసు సొదపెడుతూ ఉంటుంది. అతన్ని చుట్టుకోమని ఆరాటపడుతున్న తన చేతులని కంట్రోల్లో పెట్టుకోవడానికి తన శారీని గట్టిగా పట్టుకున్న స్వప్నిక కళ్ళు ఆటోమేటిక్గా మూతపడగా తలని పైకెత్తి విజయ్ పెదవులని తన మెడవోపులోకి ఇన్వైట్ చేస్తుంది స్వప్నిక.
ఆమె బాడీలో మొదలైన వైబ్స్ని గుర్తుపట్టిన విజయ్ స్వప్నిక వణుకుతున్న పెదవులను చూస్తూ ఇంకా హస్కీగా మాట్లాడుతూ ఓపెన్ యువర్ ఐస్ అంటూ కొంచెం వెనక్కి తగ్గి అంటాడు విజయ్. ఐ ఐ ఐ కాంట్ అని మైమర్చిపోతూ అంటుంది స్వప్నిక. ఐ సెడ్ ఓపెన్ యువర్ ఐస్ ఇడియట్ అని పంటి బిగున అంటాడు విజయ్. మెల్లిగా కళ్ళు తెరిచిన స్వప్నిక అతని వైపు మత్తుగా చూస్తూ ఏంటి విజయ్ అని నసుగుతూ అడుగుతుంది. ఆమెను గాఢంగా హత్తుకున్న విజయ్ స్వప్నిక వీపుపై తడుముతూ చెప్పు, నీ వెంట పడటం, నిన్ను కిస్ చేయటం అసలు ఇష్టం లేదా నీకు అని మళ్ళీ వణుకుతున్న ఆమె పెదవులపై తన పెదవులతో బ్రష్ చేస్తూ అడుగుతాడు విజయ్. పిడికెడు నడుమును 2 చేతుల్లో బిగించి పట్టుకున్న విజయ్ ఆమెను అమాంతం పైకి లేపి ఆ టేబుల్పై కూర్చోబెట్టి తన 2 కళ్ళ మధ్య ఆమెను దొరకబుచ్చుకుంటాడు. ఇప్పుడు అతని ఫేస్కి దగ్గరగా స్వప్నిక ఫేస్ ఉండటంతో ఇప్పుడు చెప్పు అని మళ్ళీ ఆమె మెడవంపులో ముఖం పెడుతూ అడుగుతాడు విజయ్. తన మేనిపై అతని చేతులు, ముఖంపై పెదవులు చేస్తున్న విన్యాసాలకు హీటెక్కిపోతున్న ఆమె బాడీ బ్లాస్ట్ అయ్యేలా ఉంది. అబ్బా, ఇదెక్కడి గోలరా బాబు! ఒప్పుకోకపోతే నా నోటి నుండి అవును అని ఆన్సర్ వచ్చే వరకు వీడు వదిలేలా లేడు. పోనీ ఒప్పుకుంటే దీన్నే అలసుగా తీసుకుని ఇంకా రెచ్చిపోతాడు ఈ రాక్షసుడు. ఏదేమైనా నాతో ఆడుకోవడానికి వీడు ఫిక్స్ అయిపోయాడు. నేనే ఛాన్స్ ఇచ్చాను ఛా అని మనసులో తనని తాను తిట్టుకుంటుంది స్వప్నిక. ఆమె పూర్తిగా తన మైకంలోకి పడిపోయేలా ఉందని గమనించిన విజయ్ ఉదయం స్నానం చేసి ఫ్రెష్గా స్వప్నిక ఒంటి నుండి వస్తున్న న్యాచురల్ అరమోను సక్ చేస్తూ తన పెదవులతో ఆమె మెడవంపులోని స్కిన్ని పట్టుకుని లాగుతూ మీసాలతో గిలిగింతలు పెడుతూ అలా అలా వెళుతున్న అతని కళ్ళ ప్రయాణం భారంగా ఊపిరి తీస్తున్న ఆమె ఏదో అందాలు స్పీడ్ బ్రేకర్స్లా అతన్ని ఆపివేస్తాయి. వెంటనే ఆమెను మరింత దగ్గరగా లాక్కున్న విజయ్ ఆమె మెత్తని ఎత్తుపల్లాలు అతనిలో అగ్గిరేపుతూ ఉంటే తన తడిపొడి పెదవులతో స్వప్నిక ఎరుపెక్కిన బుగ్గలను టచ్ చేస్తూ సన్నగా విచ్చుకున్న ఆమె గులాబీ రంగు పెదవులపై ల్యాండ్ అవుతాడు. ఇంకేముంది, స్వప్నిక ఎర్రని జ్యూసీ లిప్స్ నుండి తనకు కావలసినంత ఎనర్జీని లాక్కోవడం స్టార్ట్ చేస్తాడు విజయ్. ఆటోమేటిక్గా ఆమె చేతులు అతని వీపును చుట్టేస్తూ పైకి వెళుతూ విజయ్ హెయిర్లోకి తన వేళ్లను చొప్పించి తన పెదవుల మధువుని మరింత చవి చూసేలా విజయ్కు సహకరిస్తుంది. మెల్లిగా మొదలుపెట్టిన విజయ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఆ ముద్దును ఉధృతం చేయడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న స్వప్నిక పెదవుల నుండి విడివడిన అతను చిన్నగా నవ్వుతూ లుక్ ఎట్ మీ స్వీట్ హార్ట్ అని గుసగుసగా పిలుస్తాడు విజయ్. స్వప్నిక నుండి మాటలు కరువవుతాయి. హే తింగరి పిల్ల, కళ్ళు తెరవే అని మెల్లిగా అంటాడు విజయ్. ఇంకా అలాగే కూర్చున్న స్వప్నిక కింది పెదవిని మళ్ళీ అందుకున్న విజయ్ కస్సుమని పంటిగాటు పెడతాడు. అప్పటి వరకు మైమర్చిపోయిన స్వప్నిక కళ్ళు తెరిచి చిన్నగా కేక పెడుతూ చేత్తో అతని భుజంపై ఒక్క దెబ్బ వేస్తుంది. ఇప్పుడైనా ఆన్సర్ ఇస్తావా ఇవ్వవా అని కళ్ళెగరేస్తూ అడుగుతున్న విజయ్ని చూసిన వెంటనే అతని మెడ చుట్టూ హారంలా తన చేతులు వేస్తూ సిగ్గుతో విజయ్ గుండెల్లో ముఖం దాచుకుంటుంది స్వప్నిక. కాఫీ చల్లారిపోయింది స్వీట్ హార్ట్, వేరేది తీసుకురా అని అంటాడు విజయ్. నేను తేను బాబు, కావాలంటే ఆఫీస్కి వెళ్ళాక తాగుదాం అని ఇబ్బందిగా అంటుంది స్వప్నిక. వారిని నా ఇంట్లో నేను కాఫీ అడిగితే ఇబ్బంది ఏంటే నీకు అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. ఏంటా ఈ లార్జ్ కాఫీ కప్పు కథ ఎంతమందికి చెప్పాలో నాకు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు బాబు. ప్రతి ఒక్కరూ వింతగా చూస్తున్నారు, వింతగా అడుగుతున్నారు అని సాగదీస్తూ అంటుంది స్వప్నిక. ఏముంది, ఉన్నమాట చెప్పు అని సింపుల్గా అంటాడు విజయ్. ఏంటి, అందరికీ ఉన్నమాట చెబితే ఇంకేమైనా ఉందా అని పెద్దగా కళ్ళు తెరుస్తుంది స్వప్నిక. ఎందుకు, ఫస్ట్ నైట్ రోజు అందరూ కలిసి మరి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి పంపినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకే? మనం కాఫీని కదా షేర్ చేసుకునేది, మరి అలాంటప్పుడు ప్రాబ్లం ఎందుకు అని మళ్ళీ అడుగుతాడు విజయ్. ఏమో బాబు, మీ లాజిక్లన్నీ మీ దగ్గరే పెట్టుకోండి అని బుంగమూతి పెడుతుంది స్వప్నిక. ఆమెను తన దగ్గరికి తీసుకుని
ఆ బుంగమూతిపై ముద్దు పెడుతూ ఆమె మెడపై ఎర్రగా కమిలిపోయిన హైకిస్ చూస్తాడు. ఏంటే వీటికి ఆయింట్మెంట్ పెట్టట్లేదా? ఇంకా అలాగే ఉన్నాయేం అని కంగారుగా అడుగుతాడు విజయ్. అంతే, అతన్ని గుర్రుగా చూస్తుంది స్వప్నిక. ఆ చూపులకు అర్థం తెలిసిన విజయ్ ఏదో అనబోయేంతలో అతని ఫోన్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన విజయ్ బాల్కనీ వైపు వెళ్ళిపోతాడు. ఇంతలో స్వప్నిక ఫోన్ కూడా రింగ్ అవడంతో టేబుల్పై పక్కనే ఉన్న ఫోన్ వైపు చూస్తుంది. ఆ నేమ్ చూసి టెన్షన్గా కళ్ళు తెరిచిన స్వప్నిక ఈ టైంలో వీడు ఫోన్ చేశాడేంటి అని మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రాక్షసి, నమ్మించి మోసం చేశావు కదే అని అటు నుండి కోపంగా బుసలు కొడుతూ అన్న మాటలు వినపడతాయి. ఇప్పుడు భువనేష్ 72 అవర్స్ వరకు సైలెంట్గా ఉంటాడా లేదా? హేమంత్ దేని గురించి విజయ్కి చెప్పమని అమరేందర్తో అంటాడు. స్వప్నికకు ఫోన్ చేసింది ఎవరు? ఆమె ఎందుకంత భయపడుతుంది? వీటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో చిన్న రిక్వెస్ట్ అండి. మీరంతా నాపై కోపంగా ఉండొచ్చు, ఎందుకంటే నేను డైలీ అప్డేట్ ఇవ్వట్లేదు కదా, అందుకు. క్లైమేట్ చేంజ్ అవడంతో నాకు కఫ్, హై ఫీవరు, కోల్డ్ ఎఫెక్ట్ అయ్యింది. దాంతో నేను రాయడం చెప్పడం చేయలేకపోయాను. అందుకని ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మళ్ళీ ఎప్పట్లా మన ఛానల్ని ఆదరిస్తారని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోయారు. ప్లీజ్ మళ్ళీ తిరిగి రండి. ఓకే, థ్యాంక్ యూ.